ఇలా రాష్ట్రంలో అప్పులేని పంచాయతీ సెక్రటరీ లేడు. దుబ్బాకలో ఏ ఊరికైనా పోదాం, ఏ పంచాయతీ సెక్రటరీ కలిగింది. గవర్నమెంట్ నుంచి ఒక రూపాయి రాక జీతం డబ్బుల నుంచి అప్పు తెచ్చి మిత్తికి తెచ్చి గ్రామ పంచాయతీలు ఇలా పంచాయతీ సెక్రటరీలు నిర్వహిస్తూ ఉన్నారు. ఏ పంచాయతీ సెక్రటరీ కన్నా 1 లక్ష 2 లక్షల అప్పు. అసలు వాళ్ళకు 1 రూపాయి వస్తలేదు గ్రామ పంచాయతీ. ఊళ్ళోనేమో సర్పంచులు లేరు. ప్రజలు ఏమైంది, మోటార్ కాలిపోయింది సంగతి ఏందని సెక్రటరీ మీద పడుతుంది. బుగ్గలు కాలిపోయినాయి, బుగ్గలు ఎప్పుడు వేస్తామని సెక్రటరీని అడుగుతున్నారు. గ్రామ పంచాయతీలో చూస్తేనేమో 0. ఉద్దర తెచ్చి మితికి తెచ్చి అప్పు తెచ్చి డీజిల్ పోసి నడుపుతున్నారు. సగం గ్రామ పంచాయతీల్లో ట్రాక్టర్లు మూలగబడ్డాయి. అయితే కొన్ని ఊళ్ళలో 2 రోజుల కోసం నడుపుతున్నారు ట్రాక్టర్, కొన్ని ఊళ్ళలో వారం కుక్కనాడు నడుపుతున్నారు, కొన్ని ఊళ్ళలో దినం తప్పించి దినం నడుపుతున్నారు, కొన్ని ఊళ్ళలో డీజిల్ లేదని సపరేట్గా జాకీలు ఎక్కించి పక్కకు పెట్టారు ట్రాక్టర్లు. కేసీఆర్ ఉన్నప్పుడు పల్లెలకు పట్టం కట్టిండు, పల్లెలను స్వర్గసీమలుగా తయారు చేసిండు. కేసీఆర్ హయాంలో అవార్డులు అంటే తెలంగాణ పల్లెల పేర్లు లేకుండా ఈ దేశంలో అవార్డులే లేవు. కాంగ్రెస్ వచ్చింది, అవార్డులకు మంగళం పాడింది. గుండు 0, ఒక్క అవార్డు వస్తలేదు, ఒక్క అవార్డు కూడా దిక్కులేదు. మొత్తం పంచాయతీ సెక్రటరీలు రాష్ట్రంలో 1 లక్ష నుంచి 3 లక్షల అప్పుల పాలైపోయారు. బంగారం కుదబెట్టి అప్పులు తెచ్చి పంచాయతీ సెక్రటరీలు ఇలా గ్రామాలు నిర్వహిస్తూ ఉన్నారు. ఈ రకంగా చాలా దుర్మార్గంగా కాంగ్రెస్ ప్రభుత్వం వ్యవహరిస్తూ ఉంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని మించిపోతున్నాడు. దేంట్లో అబద్దాలు ఆడుట్లా. అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి. కానీ నిన్నయాల ఉత్తమ్ కుమార్ రెడ్డి రేవంత్ రెడ్డిని కూడా మించిపోతున్నట్టు. ఎందుకంటే అబద్దాలాడి రేవంత్ రెడ్డి సీఎం అయిండు. నేనే ఆయన కంటే తక్కువ అబద్దాలు ఆడినా అందుకే సీఎం కాలేదు అనుకుంటుండో ఏందో. నేను రేవంత్ రెడ్డిని మించిన అబద్దాలు ఆడతా అనుకుంటుండే ఈ మధ్యలో ఉత్తమ్ కుమార్ రెడ్డి. సో అబద్దాలకు బ్రాండ్ అంబాసిడర్ రేవంత్ రెడ్డి అయితే ఆ బ్రాండ్ అంబాసిడర్కు తాత ఈ ఉత్తమ్ కుమార్ రెడ్డి తయారైపోయింది. ఆ గోబల్స్ అంటే ఆయన బతుకుంటే ఉరి పెట్టుకుంటుండే ఉత్తమ్ కుమార్ రెడ్డి అబద్దాలు చూస్తే అబ్బా వీడియో కూడా నన్ను మించిపోయింది అనుకుంటుండే. అట్లా తయారైపోయింది ఉత్తమ్ కుమార్ రెడ్డి. మాట్లాడితే అబద్దాలే. ఇవాళ కూడా మాట్లాడుతూ రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ గురించి మాట్లాడుతున్నాడు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను గ్రీన్ ట్రిబ్యునల్ ద్వారా స్టే తెచ్చి పనులు ఆపిందే బీఆర్ఎస్ ప్రభుత్వము. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని అపెక్స్ కమిటీ ఎజెండాలో పెట్టాలని అపెక్స్ కౌన్సిల్లో ఆ ఎజెండాలో పెట్టించి కేసీఆర్ గారు స్వయంగా రాయలసీమ ఎత్తిపోతల పథకం అక్రమ ప్రాజెక్టు, దీన్ని నిలిపివేయాలని అపెక్స్ కౌన్సిల్లో గొంతెత్తి ప్రశ్నించిందే కేసీఆర్. ఇవాళ రేవంత్ రెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఇద్దరు కూడా చంద్రబాబుకు దాసోహం అయిపోయింది. రేవంత్ రెడ్డి గురుదక్షిణ చెల్లించుకుంటుండు. ఉత్తమ్ కుమార్ రెడ్డి కూడా భార్యాభర్తలు ఇద్దరు పోయి విజయవాడకు పోయి విజయవాడలో చంద్రబాబు గారిని కలిసి బజ్జీలు తినొచ్చిండు. అప్పటి నుంచి నేను కూడా అగనెస్ట్ మాట్లాడతలేడు. కృష్ణా నదీ జలాల్లో 10 ఏళ్ల రాష్ట్ర చరిత్రలో ఎప్పుడూ కూడా వాడనంత తక్కువ నీళ్లు వాడింది ఈ సంవత్సరం కాంగ్రెస్ ప్రభుత్వం. కిందికి నీళ్లు వదిలింది. మొత్తం ఆంధ్రాకు దాసోహం చేసి ఖమ్మం, నల్లగొండ, మహబూబ్ నగర్ జిల్లాల్లో పంటలు ఎండబెట్టింది కాంగ్రెస్ ప్రభుత్వం. క్రాప్ హాలిడే ప్రకటించింది కాంగ్రెస్ ప్రభుత్వం. ఈ సంవత్సరం మనకు తాత్కాలిక కేటాయింపుల ప్రకారం ఇచ్చిన నీళ్ల కంటే 65 టీఎంసీల నీళ్లు తక్కువగా వాడిన చేతగాని దద్దమ్మ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. ఇలా 65 టీఎంసీలు తక్కువ వాడడం అంటే 6,50,000 ఎకరాలకు పంటకు నీళ్లు ఇవ్వకపోవడమే. ఉన్న హక్కును, ఉన్న తాత్కాలిక కేటాయింపుల్ని కూడా వాడుకోకుండా ఆంధ్రాకు నీళ్లు వదిలింది నువ్వు కాదా ఉత్తమ్ కుమార్ రెడ్డి? దీనికి ఎందుకో సమాధానం చెప్పవు. చెంపలేసుకొని ముక్కు నేలకు రాయి. 65 టీఎంసీల నీళ్లు మన హక్కును వినియోగించుకోలేని చేతగాంతనం నీది, ఫెయిల్యూర్ నీది.